బైబిల్లో మనం చూస్తే భాగ్యవంతులు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము భాగ్యవంతుడే, తనకు పుట్టిన కుమారుడు ఇస్సాకు భాగ్యవంతుడే, ఇస్సాకు పుట్టిన బిడ్డలు కూడా భాగ్యవంతులే. ఇలా బైబిల్లో చాలామంది భాగ్యవంతులు ఉన్నారు. భాగ్యవంతులంటే డబ్బున్నవారు, అదేవిధముగా ఆస్తులున్నవారు, పనివారు, దాసీలు ఉన్నవారు, భూములు విస్తారముగా ఉన్నవారు, సిరి సంపదలతో నింపబడిన వారు, వారందరిని కూడా బైబిల్లో లెక్క మనం వేస్తే వీళ్ళంతా భాగ్యవంతులే. ఆమేన్. చెల్సపెద్దకు చెప్దాం హల్లెలూయా. ఈ భాగ్యవంతులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళు దేవుని ద్వారా భాగ్యవంతులుగా మార్చబడ్డారు. వాళ్ళ శక్తి చేత, తెలివి చేత, వారి యొక్క జ్ఞానము చేత, వాళ్ళ ఆలోచన చేత కాదు కానీ, వాళ్ళ కష్టము చేత కాదు కానీ, దేవుని కృప చేత, దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడుతూ వచ్చారు. కాబట్టి వాళ్ళు భాగ్యవంతులుగా బైబిల్లో తీర్చిదిద్దబడ్డారు. వారి పేరులు భాగ్యవంతుల లిస్టులో రాయబడి ఉన్నవి. చావ గట్టిగా చెప్దాం మనమంతా, రెండు చేతులు చాపి హుషారుగా చెప్దాం హల్లెలూయా. అయితే ఈ సమయంలో కీసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గోత్రము బెన్యామీను గోత్రము. అతని గోత్రము ఏ గోత్రం అంటే, బైబిల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలలో కీసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గోత్రము బెన్యామీను గోత్రము. ఆమేన్ హల్లెలూయా. ఇతడు కూడా భాగ్యవంతుడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ కీసు అనేటువంటి వ్యక్తి కూడా భాగ్యవంతుడుగా బైబిల్లో తీర్చిదిద్దబడి ఉన్నాడు. ఇతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. చరిత్ర చాలా జాగ్రత్తగా మనం వినాలి. వింటేనే మనకి ఈ యొక్క లేఖనము అర్థమవుతుంది. ఆ ప్యాన్లన్నీ వేసేసేయండి, మధ్యలో ప్యాన్ కూడా వేయండి, ఆ మధ్యలో ప్యాన్ కూడా వేయండి, ఈ మధ్యలో ప్యాను వేసేసేయండి. అటు కాదు ఇటు లైన్. లైట్లు ఆపేసేసి, ఆ ట్యూబ్ లైట్లు ఆపేసి, చేతులు చాపి గట్టిగా చెప్దాం మనమంతా. రెండు చేతులు పెద్దకు చెప్దాం హల్లెలూయా. పెద్దకు చెప్దాం హల్లెలూయా. ఈ కీసు అనేటువంటి వ్యక్తి కూడా భాగ్యవంతుడ లిస్టులో పేరు రాయబడి ఉంది. చేతులు చాపి ఇంకోసారి హుషారుగా చెప్పాలి. మీరు అందరూ చేతులు చాపి మరొకసారి పెద్దగా చెప్పాలి, ఉద్యమంగా చెప్పాలి హల్లెలూయా. హుషారుగా చెప్పాలి హల్లెలూయా. ఇతనికి ఒక యవ్వన కుమారుడు ఉన్నాడు. ఒక యవ్వన కుమారుడు, యవ్వనస్తుడు ఇతడు. ఈ కేసుకి చాలా గాడిదలు ఉన్నాయి. గార్ధబములు అంటారు. గాడిదలు అంటే గార్ధబములని బైబిల్లో రాయబడి ఉంది. చాలా గాడిదలు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. విస్తారముగా గాడిదల సంపద తొలతూగిపోతూ ఉంది. అయితే తన గాడిదలు మేపుకొనుటకు కొంతమంది పనివారి నుంచి గాడిదలు మేపురామని చెప్తే ఆ గాడిదలు బయటికి వెళ్ళినాయి కానీ మరలా తిరిగి రాలేదు, కనబడలేదు. అవి గాడిదలు కనబడలేదు. ఈ గాడిదలు కనబడకపోవటం వల్ల వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ యవ్వన కుమారుని పిలిపించి, అరే మన గాడిదలు పోయిన ఇటిల్నినో తెలియటం లేదు, ఒక పనివాడిని కూడా సిద్ధపరిచి, వినండి, ఒక పనివాడిని కూడా సిద్ధపరిచి వాళ్ళ అబ్బాయి అయినటువంటి యవ్వనస్తుడు సౌలుని పంపించాడు. సౌలు ఎలాంటి వాడు అని మనం చూస్తే,
బెన్యామీను గోత్రాలలో బహు సౌందర్యము కలిగిన వ్యక్తి. చప్పలు కొట్టాలి మీరు అందరూ. అందరూ చప్పలు కొట్టి ప్రభుని మహిమ పరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెన్యామీను గోత్రములో సౌందర్యము కలిగిన వ్యక్తి, చాలా ఎత్తైన వాడు. ఇజ్రాయిల్లో విత్తనం వంటి వ్యక్తి ఎవరు లేరని కూడా ఇక్కడ బైబిల్ రాయబడి ఉంది. చాలా అతడు బహు సౌందర్యము కలిగిన వ్యక్తి, చాలా వ్యక్తుగా ఉన్నటువంటి వ్యక్తి, యవ్వనస్తుడు. ఆమేన్. వాళ్ళ బాబుని పిలిపించి, ఒక పనివాడిని పిలిపించి, అరే మన గాడిదలు వెళ్ళిపోయినాయి, గార్ధమ్మలు వెళ్ళిపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినా కనుగొని రాపో, ఎటు వెళ్ళిపోయినా తీసుకొని రాపో, పట్టుకొని రాపోమని ఈ సౌలుకి ఒక పనివాడిని ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు అనేక దేశాలు తిరిగారు. అక్కడ చాలా దేశాలు, 3 స్థలాలు తిరిగినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. 3 స్థలాలకు వెళ్ళి వెతికినా కానీ ఆ దేశములో ఆ గార్ధబొమ్మలు కనబడలేదు. అప్పుడు సౌలు చాలా భయపడిపోతున్నాడు. మన నాన్న మనలను నమ్మి ఆ పోయినటువంటి ఆ గాడిదలను వెతుక్కొని తీసుకొని రమ్మన్నాడు. ఏమో కనుమరుగైపోయినాయి, కనపడలేదు. విచారపడుతున్నాడు, మనసులో బాధపడుతున్నాడు. గాడిదలు కనపడటం లేదు. ఏంటంటే ఎవరైనా వస్తువులు పోగొట్టుకున్నారనుకో, అవి కనబడిన దాకా వాళ్ళు నిద్ర పట్టదండి, విచారపడతారు, మనసులో బాధపడతారు, ఎవరు కూడా చెప్పుకోలేని స్థితి అండి. ఏంటి ఇలా అయిపోయింది, దాచుకున్న వస్తువు కనబడటం లేదు, కష్టపడి సంపాదించుకున్నటువంటి బంగారం కనబడటం లేదు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కనబడటం లేదు. కొంతమంది చాలా బెంగ పెట్టుకొని మనసులో విచారపడి బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా. చేతులు చాపి గట్టిగా చెప్తా హల్లెలూయా. 2 చేతులు చాపి పెద్దగా చెప్తా హల్లెలూయా. విచారపడుతూ ఉంటారు. వినండి, చాలా మంది విచారపడుతూ ఉంటారు. అయితే ఆ విచారమును గమనించినటువంటి ఆ పనోడు సౌలుతో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చూద్దాం, మనం ఆ వాక్యాన్ని కూడా చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం ఎన్నో అధ్యాయము? 9వ అధ్యాయము. 9వ అధ్యాయం మీరందరూ బైబిల్ ఓపెన్ చేయండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ చరణము చదవండి. ఆమేన్. అతని దగ్గరికి మనము చాలు. హల్లెలూయా. చేతులు చాపి గట్టిగా చెప్పండి మీరందరూ, పెద్దగా చెప్పండి హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైకెత్తి పెద్దగా చెప్పండి. ఈ పట్టణంలో ఒక దేవుని సేవకుడున్నాడు. ఒక సేవకుడున్నాడు, ఆయన మహాఘనుడు, ఆయన దీర్ఘదర్శి. ఆయన ఏ మాట అయితే చెప్తాడో దేవుడు ఆ మాటని నెరవేరుస్తున్నారు. చేల్చాప గట్టిగా చెప్పండి. 2 చేల్చాప పెద్దగా చెప్పండి. ఏ మాట అయితే సేవకుడు చెప్తున్నాడో ఆ మహాగణుడైనటువంటి సమూయేలు ప్రవక్త దీర్ఘదర్శి చెప్పిన మాటను యేసయ్య నెరవేరుస్తున్నాడు. ఆయన మంచి ప్రార్థన యోధుడు. ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు, కానీ అయితే ఇక్కడ మహాఘనుడిగా ఎంచబడినటువంటి సమూయేలు ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే మన గాడిదలు ఎట్టిపోయినాయో ప్రార్థన చేసి తెలియజెప్తాడు. మన సమస్యకి పరిష్కారం ఏమిటో ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే మన సమస్యకి పరిష్కారం దొరికేటట్లు చేస్తాడు. ఆయన గొప్ప దీర్ఘదర్శి అని ఆ పనివాడు, వినండి, ఆ పనివాడు సౌలుకి ప్రత్యుత్తరం ఇచ్చాను. చేల్చాపగట్టిగా చెప్పు. 2 చేల్చా పెద్దగా చెప్పాలి, మీరు అందరూ హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. సౌలుకి ప్రత్యుత్తరం ఇచ్చాను. సౌలుకి ప్రత్యుత్తరం ఇచ్చాడు.
అక్కడికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు. తప్పనిసరిగా ప్రభు కార్యం చేస్తాడయ్యా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ పట్టణంలో చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, కానీ ఆయన కాదండి. ఒక ఆయన ఉన్నాడు, దీర్ఘదర్శన సమయలు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ప్రార్థన చేసి చెప్తాడు. ఆ ప్రవక్త ప్రార్థన చేసి చెప్తే దేవుడు కార్యం చేస్తాడు అని ఆ పనివాడు సమయలు గురించి, సేవకుని గురించి ఆ పనివాడు సౌలుతో పంచుకున్న విలువైన మాటలు ఇవి. ఆమె చెప్ప చేతులు చాప గట్టిగా, రెండు చేతులు చాప పెద్దగా చెప్పు, చేతులు పైకెత్తి హుషారుగా చెప్పు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విలువైన మాటలు ఎక్కువ కూడా మాట్లాడలేదండి. ఆయన మాట నుంచి వచ్చిన ప్రతి మాటని ప్రభు నెరవేరుస్తాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్దాంపా. ఆ సమయంలో ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన దీర్ఘదర్శి, ఆయన కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థించే ప్రార్థనాత్మ ఉంది. సమస్తం దేవుడు ఆయనకి బయలుపరుస్తాడు. బయలుపరచకుండా ఏది జరగదు. మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మన యొక్క గార్ధభములు ఎటు వెళ్ళిపోయినో మనకు తేటగా తెలియజేస్తాడు. అక్కడికి వెళదాంపా. ఆమేన్. చేల్చాబు గట్టిగా చెప్పండి. గత రాత్రి బాపట్ల నుంచి మన మందిరానికి వచ్చేటువంటి భార్య భర్తలు ఇద్దరు ఫోన్ చేశారు. అయ్యగారు, మరి మేము కొత్త ఇల్లు తీసుకున్నాం కదా, దానికి మరి కార్యక్రమాలు ఏమిటి, ఏమన్నా మరి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏమన్నా కార్యక్రమాలు చేయాలన్నా, దాన్ని ఎలా ప్రభుకు ప్రతిష్ఠించాలి, ఏమన్నా విషయాలు ఉంటే తెలియజెప్పండి. మీరు చెప్పిన మాట ప్రకారం మేము దానిలోకి మేము వెళతాము. మీరు ప్రార్థన చేసి చెప్తే దాని ప్రకారం మేము నడుస్తామని అన్నారండి. ఇంచుమించు ఆ ఇల్లు వాళ్ళు కొనుక్కుందండి. ఇంచుమించు 50 లక్షల దాకా పైగా ఖర్చు ఉంటుంది. 50 లక్షల విలువ ఎంత? సేవకుని మాట విలువ ఎంత? మీరు గమనించండి. 50 లక్షల విలువ కంటే సేవకుని నోట్ల నుంచి వచ్చే మాట 50 లక్షల కంటే విలువైనదని వారు భార్య భర్తలు గ్రహించారు. పట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. చప్పటి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. సేవకుని నోట వచ్చే మాట విలువైన మాట. అది ఆ విలువైన మాట కోసం వాళ్ళు అన్నారు, అయ్యగారు చెప్పండి అయ్యగారు, ఎలా చేయాలి దాన్ని? ఎందుకంటే మొన్నటిదాకా పూజ పునస్కారాలతో నింపబడిన విల్లు అది. వాళ్ళు కొనుక్కొని దాన్ని ఏమండి మళ్ళా రీమాల్ చేయించుకొని దాంట్లోకి వెళ్ళటకు ఇష్టపడుతున్నారండి. చూడండి, ఇక్కడ అది పనివాడు చెప్తున్నాడు. ఆ సేవకుడు ఉన్నాడు ఆ పట్టణంలో. ఆయన దగ్గరికి వెళితే ఆయన మహాఘనుడు, ప్రార్థనాపరుడు, ఆయన దీర్ఘదర్శి, ప్రభుతో ఉండేవాడు, ప్రభుతో నడిచేవాడు. ఆయన ఏ మాట చెప్తాడో ఆ మాటను యేసయ్య నెరవేరుస్తున్నారు. చెప్పు, చేతులు చాపు, హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పాలి. రెండు చేతులు పెద్దగా చెప్పాలి. దేవుని సేవకున్నట్టు వచ్చే ప్రతి మాట ప్రభు నెరవేరుస్తాడు. సమూయేలు ప్రవక్త మంచి దర్శన వరము కలిగిన వాడు. గొడవ చేయకూడదు. మంచి దర్శన వరము కలిగిన వాడు, దీర్ఘదర్శి, ఒక ఆత్మీయుడు. ఆయన మహాఘనుడు. కనుక ఆయన దగ్గరికి వెళ్దాంపా. ఆయన దగ్గరికి వెళ్తే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఆ పన్నోడు సౌలుతో చెప్పినప్పుడు సౌలు ఒక మాట అంటాడు, వినండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని నువ్వు అంటున్నావు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ దీర్ఘదర్శి అంటే ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. మరి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం ఏదైనా కానుక తీసుకుని వెళ్దామంటే మన దగ్గర చిన్న కానుక కూడా లేదు కదా, మరి ఎలా వెళ్ళాలి అన్నాడు. సౌలుకి ఇంకా దేవుని గురించి తెలియదు. అర్థం చేసుకోండి. సేవకుల గురించి ఇంకా తెలియదు సౌలుకి. ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాలంటే ఒట్టి చేతులతో మనం వెళ్ళకూడదు కదా. అంటే పనివాడు అంటాడు, అయ్యా మీరేం భయపడద్దు, నా దగ్గర ఏముంది?
పావు తులము ఎండు ఉంది, అది ఆయన మనం కానుకగా ఇద్దాము. ఆ దేవుని సావుకుని దగ్గరికి వెళ్దాం. మన గాడిదలు ఎక్కడికి వెళ్ళినో, ఏ దిక్కుకి వెళ్ళిపోయినో, ఏ ఊరికి వెళ్ళిపోయినో, ఏ స్థలానికి వెళ్ళిపోయినో, ఆ సావుకుడు ప్రార్థన చేసి దేవుని ద్వారా మనకు తెలియజేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఒక తల్లి పాస్టర్ గారి కూతురండి. ఆమె వినాలి మీరు చాలా జాగ్రత్తగా. పాస్టర్ గారి కూతురు అనేటువంటి ఆమెకి బాగోటం లేదు. చాలా జబ్బుతో, చాలా అస్వస్థతతో, చాలా రోగముతో పీడించబడుతుంది ఆమె. చాలా రోగముతో, జబ్బుతో పీడించబడుతున్నప్పుడు, అయ్యా పాస్టర్ గారు మీరు వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేస్తే మాకున్న జబ్బు రోగాలన్నీ తొలగిపోతాయి. జబ్బు కారణం ఏమిటో, ఈ రోగానికి కారణం ఏమిటో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటేనేమో రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చేసినాయి, నార్మల్ అయిపోయినాయి రిపోర్ట్లన్నీ. మరి డాక్టర్ అన్నాడు నీకు ఏ జబ్బు లేదు, ఏ రోగం లేదా, వెళ్ళిపో అంటున్నాడు ఆయన. మనం వెళ్ళిపోము, ఎందుకమ్మా అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు, రిపోర్ట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు వెళ్ళిపోని డాక్టర్ చెప్తున్నాడు. అయ్యా మరి ప్రార్థన చేసి ఏమన్నా ప్రభు చూపిస్తే చెప్తారంటే, అమ్మ ప్రభు చూపిస్తే చెప్తాం, ప్రభు చూపించకుండా ఏది చెప్పం. చాలామంది ఆవేశంతో మాట్లాడతారు, ఇలా దేవుడు చూపిస్తాడా, చూపిడా, లేదు ప్రభు చూపిస్తే అని చెప్తాం. ప్రభు చూపిస్తేనే అది మన జీవితంలో జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సరేనని ఇక మమ్మల్ని పిలిపించుకుంటే మేము వెళ్ళి ప్రార్థన చేశాం. వినండి, ప్రభువా తల్లిగారికి ఉన్న బలహీనత ఏమిటి, ఆమెకున్న జబ్బు ఏమిటి, ఆమెకున్న సమస్య ఏమిటి, ఆమెకున్న రోగం ఏమిటి, ఆమెకున్న వ్యాధి ఏమిటి, ఆమెకున్న కన్నీరు ఏమిటి అని దేవుని సందులో చేతుల పైకెత్త మనసారా ప్రార్థన చేయటం ప్రారంభించాం. హల్లెలూయా. ప్రార్థన చేయక మునిపి వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు అన్నం వండాం, కూర వండాం, కొంచెం అన్నం పెడతాం, మేము మీకు తినండి, తిన్న తర్వాత ప్రార్థన చేయండి అన్నారు. మేము అన్నాం అన్నం తినమమ్మా, ఏం తిన్నాం, ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని పని అంత సంపూర్తిగా ముగించబడిన తర్వాత అప్పుడైనా పెడితే తింటాం, లేకపోతే తినమని చెప్పి ఆమె గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిరంలో కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళాం. ప్రభు ఆమె దగ్గరికి వెళ్తున్నాం, ఆమె పరిస్థితి ఏమిటి, ఆమెలో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటి, ఆమెలో ఉన్న జబ్బులు ఏమిటి, ఆమె చరిత్ర ఏమిటో బయలుపరచండి. ఆమేన్. ఈ రోజున ప్రపంచమంతా చూసేది మనుషుల పైవేశాన్ని చూస్తారు, కానీ యేసే చూసేది మనుషుల అంతరంగంలో స్వభావాలు చూచుచున్న దేవుడు ఆయన. ఆయనకి మనకు తేడే అది. అమ్మ చెప్ప గట్టిగా. ఆయన హృదయ అంతరంగాన్ని తేరి చూస్తాడు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసేది ఏమిటంటే పై వేష్యాన్ని మనం చూస్తాము, పై రూపాన్ని మనం చూస్తాము. ఏమండి, పై వేష్యాన్ని మనం ఆశిస్తాము, పై రూపాన్ని మనం ఆశిస్తాము. చూడండి, పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఆ పిల్ల బాగుందా, అందంగా ఉందా, నల్లగుందా, తెల్లగుందా అంటారు. ఒక అబ్బాయి ప్రార్థన చేస్తే అమ్మాయిని చేసుకోకుండా తనకిష్టమైన రూపంలో అందంగా ఉంది, తెల్లగా ఉంది, నల్లగా ఉందని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కడుపులో కణితిగడ్డ, 3 కేజీల కణితిగడ్డ ఉంది. కణితిగడ్డ ఉన్న పిల్ల 5 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది, కణితిగడ్డ పగిలిపోయి చచ్చిపోయింది. ఆ కడుపులో ఉన్న కణితిగడ్డ లేదంటే పగిలిపోయి చచ్చిపోయింది. ఆ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాం. ప్రార్థన ఆలకించిన దేవుడు సమస్తము బయలుపరిచాడు. హల్లెలూయా. అమ్మ, నీ జబ్బు కారణం, నీ రోగానికి కారణం నీ హృదయంలో ఉన్న కొన్ని లోపాలు ఉన్నాయి. అమ్మ, నువ్వు ద్వంద్వ వైఖరి నీలో స్వభావం కనిపిస్తుంది, సాతాను క్రియలు నీలో కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న భర్తతో నువ్వు కాపురం చేస్తున్నావని అడిగితే అవునయ్య గారు అంది. ఇంకొక ఆయన ఉన్నాడని చెప్పాము, డైరెక్ట్ చెప్పేసేసాం ఆమెకి. చెప్తే అంది, నాకు అలాంటి ఏం లేవు పాస్టర్ గారు అంది. ఎందుకు, భర్త ఎదురుగున్నాడు కదండి, నాకు అలాంటి ఏం లేదు, మీరు వెళ్ళిపోండి అందాక. దేవుడు చూపించినాడు తప్ప, దేవుడు చూపించింది ఏది తప్పు కాదు. ఆమె గడియాలి చెప్పాలి, పెద్దకు చెప్పాలి, చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకున్నాం. రూమ్కి వచ్చాం. పొద్దున్న ఫోన్ చేసింది, అయ్యగారు మా భర్త ముందు చెప్పుకోవాలంటే కొంచెం నాకు భయం అనిపించి నేను కాదన్నాను, అయ్యగారు దయతో నన్ను క్షమించండి, నాకు ఇంక మరొక వ్యక్తి ఉన్నాడు, ఆ విషయం అది వాస్తవమే. ఆమె చెప్ప గట్టిగా. నువ్వు వదిలిపెడితే బ్రతుకుతావు, నువ్వు వదిలిపెట్టకపోతే చస్తావు, అంతేకా.
నువ్వు వదిలిపెడితే బ్రతుకుతావు తప్పనిసరిగా. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. చేతులు చాపి గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, 2 చేతులు చాపి. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు వదిలిపెట్టలేదనుకో చస్తావంతే. చేసేదేవి లేదమ్మా అన్న. అయ్యగారు ఎట్టొకసారి ప్రార్థన ఎట్టొకసారి కాదు, మన బ్రతుకును మార్చుకుంటే మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అమ్మని చెప్ప గట్టిగా, హుషారుగా చెప్పు. మన బ్రతుకును మార్చుకోకుండా ప్రార్థన చేయండి. ఇంకా నా జీవితంలో కార్యం జరగలేదు, ఇంకా నా జీవితంలో మేలు జరగలేదు, ఇంకా నా జీవితంలో అద్భుతం జరగలేదు అనుకోవద్దు దయచేసి, ప్లీజ్. అలా మాట్లాడవద్దు దయచేసి. బ్రతుకును మార్చుకోవాలి, మనస్సును మార్చుకోవాలి. దేవుడు తప్పనిసరిగా అద్భుతము చేస్తాడు. చేతులు చాప గట్టిగా చెప్పు, నీ 2 చేతులు చాప గట్టిగా, హుషారుగా చెప్పు, పెద్దగా చెప్దాం. మరొకసారి చెప్దాం, హల్లెలూయా. పెద్దగా చెప్దాం, హల్లెలూయా. నువ్వు మార్చుకోమ్మా. సరే, ప్రార్థన చేసాం. వినండి, ప్రార్థన చేశాం. పొద్దున్నే ఫోన్ చేసింది, అయ్యగారు నిజమేనా అయ్యగారు, ఇదంతా వాస్తవమే, ఇదంతా కరెక్టే అంది. కరెక్ట్ అన్నా కాబట్టి వదిలేసేసి, దేవుడు నీకు ఆశను పొడిగిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఆమేన్. ఆ టయానికి వదిలేసిందిలండి. వినండి వినండి, ఆ టయానికి వదిలేసింది. దేవుడు కరుణించి ఆమెని బ్రతికించి సజీవురాలుగా దేవుడు తన యొక్క జీవ గ్రంథం లెక్కించుకొని సజీవురాలుగా బ్రతికించాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి ఏమైందో తెలియదండి ఆమె పరిస్థితి. ఇక్కడ సేవకుడు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ పనోడు చెప్తాడు, ఆ ప్రవక్త దగ్గరికి మనం వెళ్దాము, ఆ ప్రవక్త మన గార్ధబొమ్మలు ఎటు వెళ్ళిపోయినా మనకు ఆనవాలు తెలియచేస్తాడు. ఆమేన్. అప్పుడు ఆ దేవుని సేవకుడి దగ్గరికి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. ఎవరు? ఈ ఒక్క మాట చెప్పాలంటే, సౌలుకు దేవుని గురించి తెలియదు. వినండి, సౌలుకు దేవుని గురించి తెలియదు. ఆ సౌలు దగ్గర ఉంటున్న పన్నుడికి మాత్రం దేవుని గురించి తెలుసు కాబట్టి, సేవకుని గురించి తెలుసు కాబట్టి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్దాము అని ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆమేన్. సమూయేలు ఉండే ఆ ఊరికి వెళ్ళారు వీళ్ళిద్దరు కలిసి. వెళితే అక్కడ ఏం జరిగింది? దేవుడు ముందుగా చెప్తున్నాడు, 3 దినములో అయిపోయింది. సౌలు యొక్క గార్ధములు వెళ్ళిపోయి, రేపుడు దినాన సౌలుని యొద్దకు నేను నడిపించబోతున్నాను. కొట్టు చప్పట్లు. ఆమె చెప్దాం గట్టిగా, దేవునికి స్తోత్రం. చేతుల పైకి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. రేపుడు దినాన అదిగో సౌలు అనేటువంటి ఒక వ్యక్తి నీ యొద్దకు వస్తున్నాడు, అతను నేను నీ యొద్దకు నడిపించబోతున్నానని సమూయేలు ప్రవక్తతో సేవకునితో ప్రభువు చెప్పాడు. చూడండి, ఆత్మ నడిపింపు వెళ్ళమంటుంది. మీరు ఒక్కసారి గమనించండి. దేవుని నడిపింపు లేకపోతే దేవుడు చెప్తున్నాడు, సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసుకున్నాడు, అదిగో ఒక అబ్బాయి నీ దగ్గరకు రాబోతున్నాడు, యవ్వనస్తుడు, అతన్ని నేను నీ దగ్గర రప్పించబోతున్నాను, అతను గాడిదలు పోయి నేను నీ దగ్గరకు వస్తున్నాడు, అతనికి సమస్య ఉందని నీ దగ్గర రాబోతున్నాడు, అతను సమస్యని నీతో పంచుకోబోతున్నాడని సమూయేలు ప్రవక్తతో ప్రభువు చెప్పాడు. ఆమేన్. సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసుకుంటున్నాడు. అడిగారు, ఏమండి ఇక్కడ పాస్టర్ గారు ఊరు ఎక్కడండి? ఏ ఊరండి? ఎట్టండి అంటే, అక్కడ కొంతమంది పెళ్లి కానీ కన్నికలు ఉన్నారు, బావి దగ్గర నీళ్లు చేదుకునే వాళ్ళు అన్నారు. ఇప్పుడే ఆయనగో అక్కడికి వెళ్తున్నాడు, ఆయన నైవేద్యం అర్పించకమునిపే ఆ సేవకుని మీరు కలుసుకోమని ఈ యొక్క కన్నికలు చెప్తే, సమూయేలు ప్రవక్తని సౌలు దగ్గర పనివాడు కలుసుకున్నారు. గట్టిగా చెప్పండి మీరు అందరూ. సేవకునితో ఒక విశ్వాసి కలుసుకుందంటే దేవుని కార్యము తప్పితే మరొక కార్యము కాదు. మొదట దేవుడు, మీరు ఆలోచించండి, ఒక సమస్యను బట్టి సేవకుని దగ్గరికి ప్రభు నడిపించుకున్నాడు. సౌలుని ఎక్కడ నడిపించుకున్నాడు? సేవకుని దగ్గరికి ప్రభు నడిపించుకున్నాడు. అసలు సమస్యను పెట్టింది ఎవరు? గాడిదలు పెట్టేట్లు చేసింది ఎవరు? గాడిదలు కనపడకుండా చేసినట్లు ఎవరు? గాడిదలు కనుమరుగైపెట్టట్లు చేసింది ఎవరు అంటే దేవుడే. అమ్మ చెప్ప గట్టిగా, పెద్దగానే చెప్పాలి. దేవుడే గాడిదలు పెట్టేట్లు కనపడకుండా చేసింది యేసయ్యా.
గాడిదలు కనబడలేదు. కనబడకుండా ఉంటే దేవుడు ఆ సేవకుని దగ్గర నడిపిస్తే ఆ సేవకుడు, ఈ సౌలు, ఆ పనివాడు ముగ్గురు కలుసుకున్న తర్వాత దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏంటి ఆ మాటలు మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము చూడండి, 20వ వచనం. మీ బైబిల్ ఓపెన్ చేయండి. ఆమెన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా. 3 దినముల గడిచిపోయినట్టుండి నీ గాడిదలు మళ్ళా నీకు దొరుకుతున్నాయి. సేవకుడు చెప్పేసేసాడు, కూర్చోాలి. 3 దినములు కనుమరుగైపోయి నీ గాడిదలు మరలా దొరుకుతున్నవి. గుండెలలో ఎంత ఆనందం కలిగిందో తెలుసండి. పోగొట్టుకున్న నా గాడిదలు 3 దినాలు అయిపోయినాయి. 3 దినాలు అయిపోయినటువంటి నా గాడిదలు నాకు దొరికితే నీ పాస్టర్గా ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆమేన్. అయ్యా నేను ప్రార్థన చేశానయ్యా, వినండి, నేను ప్రార్థన చేశానయ్యా సౌలు గారు, వినండి, నేను ప్రార్థన చేశాను. నీ గాడిదలు 3 దినాలు గడిచిపోయినాయి, అవి మరలా నీకు దొరుకుతున్నవి. ఆమె చెప్ప, చేతుల చాపు, హుషారుగా చెప్ప, 2 చేతుల చాపి పెద్దగా చెప్పాలి. అందరూ స్త్రీలు పురుషులు ఒకసారి చేతులు పైకెత్తి హుషారుగా మీరు అల్లు చెప్పండి. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. పెద్దగా చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవి దొరుకుతున్నవి, నువ్వు భయపడవద్దు. నీ గాడిదలు, పోగొట్టుకున్న గాడిదలు దొరుకుతున్నవి. నువ్వు పోగొట్టుకున్న గాడిదలు దొరుకుతున్నవి. అయితే నువ్వేం భయపడద్దు. దేవుని అభిష్టానము నీ మీద ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క సంకల్పం నీ మీద ఉంది బ్రదర్. నీకేదో ఒక చిన్న సమస్యను బట్టి మందిరాన్ని నడిపించాడు. విను, ఒక చిన్న కష్టాన్ని బట్టి దేవుడు ఇక్కడ నిన్ను తీసుకొని వచ్చాడు. ఒక చిన్న బలహీనతను బట్టి ప్రభు నిన్ను తీసుకొని వచ్చాడు. ఒక పెద్ద సమస్యను బట్టి ప్రభు నిన్ను స్థలానికి తీసుకొని వచ్చాడు. స్థలానికి తీసుకొని రావటమే కాదు, సేవకుల్ని నీకు పరిచయం చేయటమే కాదు, నీ సమస్య నుంచి ఇడిపెట్టట్లుగా సేవకులు ప్రార్థించారు. దేవుడు కార్యం చేశాడు గనక నీ సమస్యకి, నీ బాధకి, నీ కష్టానికి, నీ నష్టానికి, నీ రోగానికి, నీ ఇక్కట్లకి పరిష్కారము యేసయ్య చేసి ఉన్నాడు. నీకు జయమిచ్చాడు. ఆమె చెప్ప, చేతులు చెప్ప, గట్టిగా చెప్పులు కొట్టి ప్రభుని మహింపరచు. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లు చెప్పాలి, హల్లెలూయా. పెద్దగా చెప్తా, హల్లెలూయా. నీ సమస్యకి పరిష్కారం దొరికింది. ఇంకా దేవుడు నిన్ను, వినండి, ఇక నువ్వు బాగుపడ్డావు కదా, నీ సమస్యకి పరిష్కారం దొరికింది కదా, నీ అవసరత తీరింది కదా, నీ అక్కర తీరింది కదా అని దేవుడు సౌలుని విడిచిపెట్టలేదు. వినండి, సౌలుతో దేవుడు చెప్తున్న మాట, సమూయేలు ప్రవక్త అంటాడయ్యా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నిన్ను రాజుగా అభిషేకించబోతున్నారు. నేను రాజు అవటం ఏంటండి? నా గాడిదలు పోయినా నీ కోసం వస్తే నేను ప్రార్థన చేసి చెప్తే ఆ గాడిదలు దొరుకుతాయని చెప్పాయి, దొరికినాయి. ఇంక మరలా నన్ను దేవుడు రాజుగా చేయటం ఏంటంటే, దేవుడు నిన్ను అందుకే ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం విశ్వాసి పట్లైనా సేవకుడు పట్లైనా ఉంది. కాబట్టి ప్రభు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడన్న సంగతి నువ్వు మరిచిపోయావంటే నీ జ్ఞానము లేనట్లే. అమ్మని చెప్ప, గట్టిగా పెద్దగా చెప్పాలి, చెప్పు. దేవుని అభిష్టానము నీ ముందు, నీ మీద ఉన్నది, దేవుని మనస్సు నీ మీద ఉన్నది. కాబట్టి ప్రభు నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు. మనుషులు తీసుకొని వస్తే వాళ్ళు నిలబడరు, ఇక్కడ నిలబడలేరు. మనుషులు తీసుకొని వస్తే దేవుడు తీసుకొని వచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ నిలబడగలిగావు. దేవుడు తీసుకొని వచ్చాడు కాబట్టి నేను ఈ బలిపీఠం మీద ఈరోజు ఇక్కడ నిలబడగలిగాను. అది నా తెలివి కాదు, నా గొప్పతనము కాదు, నా చదువు కాదు, నా టాలెంట్ కాదు, ఆయన అభిష్టానము నా మీద ఉంది. కాబట్టి దేవుని చిత్తము నీ పట్ల ఉంది. కాబట్టి దేవుడు ఈ స్థలానికి తీసుకొని వచ్చిన దేవుడు
నీతో చెప్తున్న మాట సౌలుతో సమయల ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకించి ఉన్నారు. మొదటి సమయల గ్రంథం చూడండి, ఆ మాట చూడండి, నేను మీకు చూపిస్తాను. 10వ అధ్యాయం మొదటి వచనము. చేల్చాబ గట్టిగా చెప్పు. అయ్యా సౌలు, దేవుడు నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించి ఉన్నాడయ్యా. సౌలుని ఏమండి నుంచోబెట్టి సమయలు ప్రవక్త సేవకుడు తల మీద నూనె పోసి సౌలుని రాజుగా అభిషేకించెను. తల మీద నూనె పోసాడు. వినండి, తల మీద ఏం పోసాడు? నూనె పోసి రాజుగా అభిషేకించాడండి. గమనించండి మీరు. దేవునితో మనం అనుకుంటాం, వినండి, దేవునితో మనకు పని కొంచెమే ఉందనుకుంటాం. దేవునితో మనకు పని కొంచెమని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీతో ఆయన పని నువ్వు చనిపోయేంత వరకు ఆయన పని నీతో ఉంది. గుర్తుపెట్టుకో. కొట్టు చప్పట్లు, హుషారుగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, ప్రభువుని మహిమపరచు. దేవునికి స్తోత్రం. మన పని ఎంతవరకు అంటే స్వస్థత నొందామా అంతవరకే. ఇక నా పని దేవుడు నన్ను ముట్టాడా అనుకుంటాం. నాకు ఆశీర్వాదం ఇచ్చాడా అంతవరకే దేవుని పని. ఇక నాకు దేవునితో పని లేదని మనం అనుకుంటాం. నాకు యేసయ్య మేలు చేశాడా అంతవరకు యేసయ్య నాకు మేలు చేశాడు, ఇక దేవునితో నాకు పని లేదని మనం అనుకుంటాం. వినండి, బాగా వాక్యం వినండి. మనం అనుకుంటాము, కానీ మనతో దేవునికి పని, మనం చనిపోయేంత వరకు మనతో దేవునికి పని ఉంది. ఆమేన్. అదే ఆయన నిత్య సంకల్పం, అదే ఆయన ఉద్దేశం, అది దేవుని యొక్క అభిష్టానం నీ మీద ఉన్నది. సౌలుతో చెప్తున్నాడు, సౌలు నువ్వు గాడిదలు పోయి నా దగ్గర తీసుకొని వచ్చాడు పన్నాడు అబ్బాయి, నువ్వు యవనస్తుడివి, మీ నాన్న బహుభాగ్యవంతుడు, మీ నాన్నకు చాలా గాడిదలు ఉన్నాయి. అయితే గాడిదలు పోయిన దేవుడు నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడు. నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ గాడిదలు ఎక్కడికి వెళ్ళినావు, ఎటు వెళ్ళినా నాకు తేటగా తెలియజేశాడు. 3 రోజుల క్రితం నీ గాడిదలు నీకు దొరికి ఉన్నాయి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా కోరుకొని ఉన్నాడు. కట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని అభిష్టానం నీ పట్ల ఉన్నది. ఆమె చెప్పు, గట్టిగా హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు, 2 చేతుల పైకి పెద్దగా చెప్పు, హల్లు చెప్పు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ పట్ల దేవుని అభిష్టానం ఉంది. రాజుగా తల మీద నూనె పోసి, వినండి, రాజుగా తల మీద నూనె పోసి, వినాలి, అభిషేకించి, వినండి, సమూయేలు ప్రవక్త, వినండి, సమూయేలు ప్రవక్త సౌలుని ముద్దు పెట్టుకున్నాడు. నీకేదన్నా రాగం ఉంటే పక్కన విశ్వాసం నేను ముద్దు పెట్టుకుంటుందా? చెప్పాలి, మీరు చెప్పాలి. నీకేదైనా బలహీనత ఉంటే పక్కన వస్తా నిన్ను ఎంత ప్రేమిస్తుందో, నువ్వు రాగంలో ఉండి, అమ్మా ఇదిగో, ఉదాహరణకి దీప్తికి అదే విధముగా, లేకపోతే అదే శైలజకి కొంతమందికి తరపురేదో పోసింది, తల్లి పోసింది అంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటారు మీరు. అప్పుడు మీ ప్రేమ ఏమిటో బయటకు వచ్చింది. అవునా కాదు చెప్పండి? మీ ప్రేమ ఏందో అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు దాకా రోగం ఉన్న మనం ముద్దు పెట్టుకోం, దూరంగానే ఉంటాం. రోగం అయిపోయిన తర్వాత దాకా బాగున్నాం అంటాం. అది మానవుని యొక్క గుణము. ఒక తమ్ముడికి భయంకరమైన బలహీనతలు ఉన్నాయి. వినండి, ఆలోచించండి. భయంకరమైన జబ్బులు ఉన్నాయి, భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల అందరూ ఆమెకు జబ్బులు ఉన్నాయి, ఆమెకు జబ్బులు నేను చెప్తున్నారు. బలారాధన రోజున అక్కడ ఇక్కడ కాదు, వేరే ప్రాంతం సేవ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి నా ముందుకు వచ్చి నన్ను నా చేతులు పట్టుకున్నాడు. నేను ఆటేసుకుని ప్రార్థన చేశా. అర్థం చేసుకోండి, ముద్దు పెట్టుకొని ప్రార్థన చేశా. అబ్బాయిని ముద్దు పెట్టుకొని ప్రార్థన చేశా. దేవుని అభిష్టానం ఎవరి మీద ఉంది? సౌలు మీద ఉంది. కాబట్టి సమూయేలు ప్రవక్త సౌలును ముద్దు పెట్టుకొని తల మీద నూనె పోసి అభిషేకించెను.
ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్ప, చేతులు చాపి. దేవుని అభిష్టానము నీ మీద ఉంది కాబట్టి దేవుడు సేవకులను నీకు పరిచయం చేశాడు. దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు. నడిపించిన దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు, ఎందుకు ఆయన మనల్ని ఇక్కడికి నడిపించాడంటే ఆయనకి నీ పట్ల విస్తారమైన ఆలోచనలు ఉన్నాయి. ఎంతటితో మనం ముగిసిపోతుంది అనుకోకూడదండి. సౌలుతో చెప్తున్నాడు, సౌలు ఇదిగో దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు. అయ్యా బిడ్డ, నువ్వు వచ్చింది ఒక ఉద్దేశం, దేవుడు చేసింది మరొక కార్యం నీ పట్ల. ఆమె, నువ్వు రోగం కోసం వచ్చావు, నువ్వు సమస్య కోసం వచ్చావు, ఇదిగో నువ్వు కష్టం నుండి వచ్చావు, ఇదిగో నీకు ఆర్దలపై నేను వచ్చావు. అయితే దేవుని నిన్ను ఎందుకు ఇక్కడికి నడిపించాడంటే దేవుని ఉద్దేశం ఇదిగో నీ పట్ల ఈ విధంగా ఉంది. నువ్వు 7 రోజుల గిల్గాల్లో ఉండు, నేను నిన్ను అభిషేకిస్తాను, ఇజ్రాయెల్ ప్రజలకు నిన్ను రాజుగా ప్రకటన చేస్తాను. నువ్వు తొందరపడద్దు. నువ్వు దేవుడిచ్చినటువంటి సమాధాన బలులు, దహన బలులు, నైవేద్య బలులు అర్పించేంత వరకు నువ్వు గిల్గాల్లోనే ఉండు. దేవుని శాంతి పరచు మునిపే నువ్వు గిల్గాలు దాటి రాజును చెప్పుకున్నావా, నీ రాజ్యం నిలబడదు. ఆమేన్. సరేనని అన్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, వినండి. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, ఈ దర్శనాన్ని ఎవరికి చెప్పొచ్చు, ఈ సంకల్పాన్ని ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ నువ్వు ఎవరికని చెప్పావా, నీ పనివాడు చెప్పావా, పనివాడే నేను రాంగ్ రూట్ పట్టిస్తాడేమో. ఒకవేళ పనివాడు చెప్పావా, పనివాడు నీ మీద కష్టపడతాడేమో, పనివాడే నిన్ను కష్ట పట్టుకుంటాడేమో, పనివాడే మత్సర పడతాడేమో. అమ్మో, దేవుడు సౌలు రాజుగా అభిషేకిస్తున్నాడు, నేను తీసుకెళ్తే నన్ను రాజుగా అభిషేకించలేదని మధ్యంతరన్న దారిలో నిన్ను చంపేస్తాడేమో. కనుక ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు. సౌలుతో సమయల ప్రవక్త చెప్పిన మాటలు ఇవి. ఆమేన్. దేవుడు నీకు ఒక ప్రవచనం ఇచ్చాడు, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు ఒక కళ ఇచ్చాడు, దేవుడు ఒక ఉద్దేశం నీకు, దేవునికి నీకు ఆయన చేయాలని ఆశపడ్డప్పుడు నువ్వు అందరితో చెప్పుకున్నావు అనుకో, ఆ ఉద్దేశం ఎప్పటికీ నెరవేర్చబడదు. అది నగ్న సత్యం. చెప్పుకోవాల్సిన వాళ్ళకే చెప్పుకోవాలి, అది సేవకులకే చెప్పుకోవాలి. పక్కన వాళ్ళకు కూడా చెప్పకూడదు. అంతేకా పక్కన వాళ్ళకి మనం చెప్పావా, మన పట్ల ఉన్న ఉద్దేశము నెరవేర్చబడదు, మన పట్ల ఉన్న సంకల్పం నెరవేర్చబడదు. అయితే సౌలుతో చెప్పాడు, ఇదిగో దేవుడు నువ్వు వచ్చింది ఒకటి, ఈ రోజున మనం ఏదో చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న రోగాలు, చావు బ్రతుకుల నుంచి వచ్చాం. కానీ దేవుడు ఎందుకు మనకి ఇక్కడ ముళ్ళు పెట్టి ఇక్కడ తీసుకొని వచ్చాడు, ఎందుకు సేవకులను పరిచయం చేశాడు, ఎందుకు ఈ స్థలానికి ప్రభు తీసుకొని వచ్చాడో ఆ ఉద్దేశమును గుర్తించగలిగితే దేవుడు నిన్ను ముద్దు పెట్టుకోవటం కాదు, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించడం కాదు, నిన్నొక ఘనమైనటువంటి పాత్రగా ప్రభు నిన్ను మారుస్తాడు. ఆమె చెప్ప గట్టిగా, హల్లెలూయా చెప్పు. రాజుగా అభిషేకించేటప్పుడు చెప్పాడు, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకు నువ్వే రాజుగా ఉండాలి. సౌలు, నువ్వే రాజుగా ఉండాలి. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఆ రక్తముతో కడిగి శుద్ధీకరించుకున్నాడు. సరేనండి అన్నాడు. అయితే గిల్గాలుకి వెళ్ళాడు. గిల్గాలుకి వెళ్ళి దేవుని శాంతి పరచక మునిపే నిర్ణయ కాలంలో సేవకుడు వస్తాడన్న విషయము రావటం కొంచెం లేట్ అయింది. ఆమేన్. అర్థం చేసుకోండి, రావటం కొంచెం లేట్ అయింది. ఏం జరిగింది అక్కడ చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 'ఆమేన్ చెప్దాం గట్టిగా మనమంతా. 2 చేతులు పైకి పెద్దగా చెప్పండి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి ఎవరు అర్పించాలండి? మీరు చెప్పాలి, ఎవరు అర్పించాలి? సమూయేలు ప్రవక్త వచ్చి దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలులు సౌలు రాజు కొరకు సమూయేలు ప్రవక్త వచ్చి ఆ బలులు అర్పించవలసిన బాధ్యత సమూయేలు ప్రవక్తది. మరి సౌలు ఫాస్ట్గా రావటం కొంచెం లేట్ అయిందని, నిర్ణయ కాలంలో రాకపోవటం చూచి,
అతను ఏం చేశాడండి, ధైర్యం వహించి సేవకుడు చేయవలసిన పని, వినండి, సేవకుడు చేయవలసిన పని సౌలు చేసుకున్నట్లు బైబిల్లో రాయబడి ఉంది. అవని చెప్పగట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. సేవకుడు చేయాల్సిన పని సౌలు చేసినట్లు బైబిల్లో రాయబడి ఉంది. ఆలోచించండి. అంటే సౌలుకి తొందరపడ్డాడు. వినండి, సౌలు తొందరపడ్డాడు. ఈ రోజున కొంతమంది తొందరపాటు వలన త్రొట్టిల్లుతూ ఉంటారు. ఏంటి ఇంకా నాకు కార్యం జరగలేదు, ఏంటి నాకు మేలు చేయలేదు, యేసయ్య చేస్తానన్నాడు, దర్శనం చెప్పాడు కదా దర్శనం నెరవేర్చబడలేదు, ప్రవచనం చెప్పాడు కదా ప్రవచనం నెరవేర్చబడలేదు, కొత్త సంవత్సరం దేవుడు నాకు బోధించాడు కదా బోధన నాతో చెప్పాడు అది నెరవేర్చబడలేదని కొంతమంది ఏం చేస్తారంటే తొందరపాటు వలన వాళ్ళు దేవుని సంకల్పాన్ని వాళ్ళంతటా వాళ్ళు చెరిపి వేసుకుంటారు. ఆమేన్. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. ఇదండి. ఈ మధ్య ఒక 10-16 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ప్రార్థన చేస్తే ఒక చిన్న విల్లు కట్టుకున్నాడు. వినండి మీరు, చిన్న విల్లు, పెద్ద విల్లు ఏం కాదండి. అది ఇల్లు ఎలాంటి ఇల్లు అంటే తాటాకులతో ఒక చిన్న పడక మంచం బట్టి విల్లు కట్టుకున్నాడు. ఆయనకి 2 ఆడపిల్లలు, భార్య. ఆయన ట్రాక్టర్ డ్రైవరు. ఈ ట్రాక్టర్ డ్రైవరు ఒక చిన్న విల్లు కట్టుకుంటే నేను ఒక స్థలంలో ఉన్నాను, పరిచర్య చేస్తున్నాం. అయ్యా నేను వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామని ప్రార్థన చేసి ఆ ఇంట్లోకి ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు, అది సేవకుడు చేయవలసిన బాధ్యత, సేవకుడు అడుగు పెడితే అక్కడ కార్యం జరిగిద్ది, దయచేసి అక్కడికి వెళ్ళకూడదని చెప్తే తను ఏమండి ఎందుకండి సేవకులది ఏముందండి మనం ఏం చేయొచ్చు అన్నట్లుగా పక్కలో మాటిని సైతాను వినండి ఎవరినో ఒకరిని మనకు రావాల్సిన ఆశీర్వాదం నోటి దగ్గరకు వస్తున్న సమయంలో సైతానుడు దొంగిలిస్తాడు. మన పట్ల ప్రభు చేయవలసిన సంకల్పం ప్రభు నెరవేర్చేంత సమయంలోనే సాతాను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, ఆ సమయాన్ని యూజ్ చేసుకుంటాడు. ఏం జరిగింది తెలుసండి, అన్నరాట లేట్ అయిందిలే, అప్పుడు నేను 2 రోజులు వస్తాను చెప్పాను, కొంచెం లేట్ అయింది. పరిచర్య, దేవుని పరిచర్యలో ఉంటాం. ఎక్కడ ఉన్నాం మేము? ఒక దేవుని పరిచర్య మా డ్యూటీ, దేవుని పరిచర్య మా యొక్క జాబు, దేవుని పరిచర్యే మా యొక్క ధ్యానం, దేవుని పరిచర్యే మా ఊపిరే ఉన్నది. అతడు ఇక వాళ్ళని 10 మందిని పిలిపించుకొని వాళ్ళంతటా వాళ్ళు ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్ళారండి. ఏం జరిగింది తెలుసండి, 3వ రోజు ఆ ఇల్లు పెద్ద గాలి వచ్చి కింద పడిపోయిందండి. ఆ పడిపోవటమే కాదండి, ఆ ఇంటికి మధ్యలో నిలబెట్టినటువంటి ఆ దూలం వాళ్ళ కూతురు మీద పడి కూతురికి చెయ్యి విరిగిపోయింది. ఆ కూతురు చిన్న పిల్ల చెయ్యి విరిగిపోయింది, ఆ దూలం మీద పడండి, ఇల్లు గాలికి లేచిపోయింది, తాటాకు ఇల్లు. చూడండి, ఇక్కడ మనం బైబిల్ చూస్తే నేను వస్తాను, నేను వచ్చి నేను దేవుని శాంతి పరిచేంత వరకును దహన బలులు నైవేద్య బలులు అర్పించేంత వరకు నువ్వు గిల్గాల్లోనే ఉండు. ఆమేన్. నువ్వు గిల్గాల్లో ఉండు. ఆయన రాకపోవటము చూచి నిర్ణయకాలం చొప్పున సమూయేలు ప్రవక్త రాలేదు కాబట్టి తనంతట తాను దహన బలులు అర్పించెను, సమాధాన బలులు అర్పించెను. గనుక ఆ సమాధాన బలు ఆ దహన బలులు అర్పించవలసిన బాధ్యత సమూయేలు ప్రవక్తది, సౌలుది కాదు ఆ బాధ్యత. అందుకని బైబిల్లో సేవకుని 2 అంతల తీర్పు ఉంది, విశ్వాసికి 1 వంతు తీర్పు ఉంది. సేవకుని భాగములో విశ్వాసి పాలు భాగస్తురాలైతే దేవుని యొక్క కోపం వస్తుంది, విశ్వాసి పాలు భాగంలో సేవకుడు పాలు భాగస్తుడైతే దేవుని కోపం వస్తుంది. ఆమె చెప్దాం గట్టిగా. అది నిర్ణయకాలం రాకపోవడం చూసి దహన బలు అర్పించుకున్న తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చేవన్నాడండి. అందుకు సమూయేలు చూసి అవివేకము పని చేసితివి, నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం నిలబడదు. చేతులు చాపి గట్టిగా చెప్పు, 2 చేతులు చాపి పెద్దగా చెప్పు. నువ్వు అవివేకం పని చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేశావు.
దాన బలి అర్పించవలసింది నేను, నైవేద్య బలి అర్పించవలసింది నేను, బలిపీఠం దగ్గర స్తోత్రాలు అర్పించవలసింది నేను, బలియాగం అర్పించవలసింది నేను, స్తుతించవలసింది నేను. రోజుగా పరిచయం చేసి నిన్ను అభిషేకించి దేవునిని శాంతి పరిచేంత వరకు నువ్వే తొందరపడ్డావు సౌలు. దేవుడు 40 సంవత్సరాలు నేను రాజుగా ఆయన ఒక పట్టా రాసిచ్చాడు నీ కొరకు, ఒక పట్టాభిషేకం ప్రభు నీకు ఇచ్చాడు. అయితే నువ్వు అవివేకం పని చేసుకొని నువ్వేం చేశావు? నీ రాజ్యాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకున్నావు. ఆమేన్. దేవుని కృప ఎప్పుడు పాడైపోద్ది తెలుసండి? డబ్బుల వల్ల పాడైపోద్ది దేవుని కృప. దేవుని కృప ఎప్పుడు పాడైపోద్ది తెలుసండి? చెడ్డ మాటల ద్వారా పాడైపోతుంది మనకు ఇచ్చిన కృప. ఒకరు ఇద్దరు ముగ్గురు కూర్చొని చెడ్డ మాటలు మాట్లాడుకోవటం కంటే దేవుని మాటలు చెప్పుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకొని స్తుతించి కీర్తించి మహింపరిచినప్పుడు దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. కానీ ఆ కృప దూరం అయిపోతే నువ్వు సముద్రంలోకి వెళ్ళి ఎగురు దిగినా కానీ కృప మరలా నీకు దొరకదు. అది నాకు కావాలన్నా కానీ మరలా దొరకదు. అది అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు, వ్యర్థమైన మాటలు ఒకవేళ మన జీవితంలో సాతాను ప్రవేశించి అవన్నీ మనకు దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం, నిన్ను స్థలాన్ని తీసుకొచ్చాడు, ఈ స్థలం నిలబెట్టి నీకు బోధిస్తున్న బోధని నీ జీవితంలో నెరవేర్చాలని ప్రభు ఆశిస్తుంటే ఆమేన్. అయితే ఆ కృపను పాడు చేయుటకు అపవిత్రమైనటువంటి చెడ్డ మాటలు, చెడి మాటలు మన నోట సాతాను అప్పుడప్పుడు పలికిస్తుంటాడు. మనం నోట దూషించే మాటలు వస్తామంటే. అందుకనే ప్రకటన ప్రసంగి గ్రంథంలో ఏమనుందో చూద్దాం. ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేయండి, చేతులు పైకెత్తి. మీరు 2 చేతులు పైకెత్తి ఒకసారి బైబిల్ చూడండి. ప్రసంగి గ్రంథం. హలో చెప్పండి మీరు గట్టిగా, 2 చేతులు పెద్దగా చెప్పండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. మనం అందరూ చేతులపై గట్టిగా చెప్దాం, హుషారుగా చెప్దాం. చెప్పుడు మాటలు మనం వినకూడదంట. 100 చెప్తారు నీ గురించి, నాకు లేదు నా గురించి నీకు 100 చెప్తారు. అయ్యేయి మనం వినకూడదు ఆ మాటలు. చెప్పుడు మాటలు, వ్యర్థమైన మాటలు అవి మన నోట రాకూడదు, మనం వినకూడదు. దేవునికి స్తోత్రం. చెవులు దేవునికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? యేసయ్య వర్తమానములు వినుటకు నీకు చెవులను ప్రభు అమర్చాడు. నాలుకను ఎందుకు ప్రభు ఇచ్చాడు తెలుసా? నీ నోట యేసయ్య మాటలు చెప్పుటకు ప్రభు నీకు నాలుకనిచ్చాడు. ఆమెను చెప్పు గట్టిగా, హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు. చిన్న విషయం అండి. ఒక ఆమె పాపం మంచిగా భర్తతో కాపురం చేసుకుంటూ గుట్టుగా మర్యాదగా నడిపించబడుతున్నటువంటి ఆమె తన భర్త అంటే చాలా ప్రేమ, తన పిల్లలంటే చాలా ప్రేమ. వినండి, తన పిల్లంటే చాలా ప్రేమ, తన భర్త అంటే చాలా ప్రేమ. వాళ్ళ ప్రేమని ఎవరు కూడా విడదీయలేరు. పక్కనింటావా వాళ్ళ భర్త జాబుకి వెళ్ళినప్పుడు ఒక ముసలాం వచ్చేది ఈ యవనస్తుల దగ్గరికి. ఏమండి, అమ్మ మీ భర్త ఎన్ని గంటలకు వస్తున్నాడు, టైంకి వస్తున్నాడా, రావటం లేదా అమ్మా అని ముసలాం స్టార్ట్ చేసేది. మా భర్త కొంచెం డ్యూటీ వల్ల కొంచెం లేటుగా వస్తాడమ్మా, ఒక్కోసారి టైంకి వస్తాడంటే మళ్ళీ 2 రోజులు వెళ్ళేది. అమ్మ మీ భర్త నీకు డబ్బులు చేతికి ఇస్తున్నాడా, లేకపోతే ఆయనే పెత్తనం చేస్తున్నాడా అని చెప్పేది. డబ్బులు నాకేమీడు, ఆయనే మెయింటైన్ చేస్తాడు, ఇంట్లో ఖర్చులన్నీ ఆయనే తీసుకొస్తాడమ్మా అని చెప్పేది. మళ్ళీ 3వ రోజు వెళ్ళేది. మీ భర్తకు ఫ్రెండ్షిప్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేది. మా భర్తకు ఫ్రెండ్షిప్ 2-3 ఉంటే అవునా అనేది. ఇలా రోజు ముసలాం వెళ్ళి, వినండి, ఈ ముసలాం వెళ్ళి పని కట్టుకొని వెళ్ళి ఆ యవనస్తుల భార్య భర్తల మధ్యలోకి దూరి బాగా ఆమె చెప్పుడు మాటలు బాగా నూరి మిరియాలు చారు నూరినట్లుగా, మిరియాల పొడి నూరినట్లుగా, కుంకుడుగా రసాన్ని పిండినట్లుగా నూరి బాగా చెప్పుడు మాటలు చెవులేసేసింది. ఆమేన్. చెల్చాపు గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి, హుషారుగా చెప్పండి. చెప్పుడు మాటలన్నీ చెవులేసేసిందండి. వినాలి.
తన భర్త ఎలాంటివాడు తనకు తెలుసు. వినండి, తన పిల్లలు ఎలాంటివాడు తనకు తెలుసు. తన భర్త ఏ టైంకి వస్తాడో తనకు తెలుసు. కొన్ని కారణాల లేటుకు వస్తాడు. అమ్మో, నీ భర్తకి ఇన్ని రోజు చెప్పి ఒకరోజు పని చేయదు మాట. వినండి, మందు కొడితే వారం రోజుల కంటే గడ్డి మందు ఎండిపోయేది. ఈ మాట ఒకరోజు పని చేయదు. చెప్పుడు మాటలు అనేవి చెప్పి బాగా ఒక నెల దాకా చెప్పింది. ఈ నెల దాకా చెప్పిన ఏమో అవకాశమే లేదు. మళ్ళీ 2 నెలలు చెప్పింది, 3వ నెల చెప్పింది. 3వ నెల బాగా అవకాశం వచ్చింది. ఇక భర్తని వస్తే 12 గంటలకు వచ్చి డోర్ కొట్టాడు. వీళ్ళ డోర్ కొడితే డోర్ తీయటం లేదు. మా డోర్ది అన్నాడు. దాని దగ్గర ఉండిపో. దాని దగ్గర ఏదది ఉండిపో, దాని దగ్గర ఉండి అక్కడ తినిపా, ఇక్కడ ఎందుకు వచ్చావు అంది. ఆయన కోపం వచ్చి డోర్ తీసిన తర్వాత అండి ఒక బాధ చెవుకు పెట్టి కొడితే అక్కడ నోట్లో బ్లడ్ కక్కి ఏమన్నా నెత్తురు కక్కి అక్కడ చచ్చిపోయిందండి. ఆ కుటుంబం పాడైపోయిందండి. చూసారా, సైతాన్ ఎంత క్రియ చేశాడు, అపవాది ఎంత క్రియ చేశాడు, దుష్టుడు ఎంత క్రియ చేశాడు. పచ్చగా ఉన్న కుటుంబం అది, భార్యాభర్తల పిల్లలు వర్ధిల్లుతున్న కుటుంబం అది. ఆ కుటుంబంలో ఆనందమే తెలుసు. ఆ కుటుంబంలో పిల్లల ఆనందం, ఆ కుటుంబంలో భార్య ఆనందం, భర్త ఆనందం ఈ రోజున అక్కడ ఏమైపోయింది? సమాధిగా మార్చబడింది. కారణం ఏమిటో తెలుసండి? చెప్పుడు మాటలు వినుట ద్వారా. ఈ రోజున మీరు ఎవరైనా మీ ప్రాణ స్నేహితులని, మీ రక్త సంబంధాలు, నీ కొరకు ప్రాణం ఇస్తామన్నా, నీ కొరకు నేను త్యాగం చేస్తానన్నా, నువ్వు నావాడివన్నా, నేను నీవాడివని, నువ్వు నాదానివమ్మా, నేను నీదానమ్మని చెప్పుకునే ప్రాణముతో ఉన్న ప్రతి మనిషితో నువ్వు చెప్పుడు మాటలో వినకుండా నువ్వు జాగ్రత్త పడితే, యేసయ్య మాటల వైపు నువ్వు ఆకర్షించబడితే నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. నీ పిల్లలు వర్ధిల్లుతారు. చేతులు చోపగట్టిగా చెప్పని కొట్టు. నీ వ్యాపారం వర్ధిల్లుతుంది. నీ కుటుంబంలో నీ పిల్లలు నువ్వు కలిసి ఆనంద ప్రవాహంలోని జీవజలాన్ని త్రాగుతావు. ఆమని చెప్పగట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. కనుక సౌలు జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నీ రాజ్యం నిలబడదు. వాస్తవంగా అయితే పాపం 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడండి. కారణం అవివేకం వలన. ఒక వ్యక్తి అవివేకంగా ఎప్పుడు ఉంటాడంటే, వినండి, ప్రార్థన లేనప్పుడు అవివేకుడేనండి. ఆత్మీయత లేనప్పుడు, బైబిల్ చదవనప్పుడు బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. మీరు యూట్యూబ్ తీసి దీన్ని తిరగాల్సిన అవసరం లేదు. మీరు మోకాల మీద చక్కగా చదువుకున్నారు, డిగ్రీలు చేశారు, ఇంటర్మీడియట్ చేశారు, 10th చదివారు, మీరు 5వ తరగతి చదివారు, మీరు 6వ తరగతి చదివారు, మీరు ఇంజనీర్లు చేశారు. బైబిల్ చదవండి. ఏ యూట్యూబ్ ఆన్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్లో సత్యం ఉన్నదా లేదా, పరిశుద్ధాత్మదేవుడు మోకాల మీద బైబిల్ చదివితే ప్రతిదీ మనకు బయలుపరుస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. సౌలు తన యొక్క సంకల్పాన్ని తన చేతులారా తానే పాడు చేసుకున్నాడు. సౌలును దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఒకటి. సౌలు అవివేక పని చేసుకొని దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అవివేక పని, మూర్ఖత్వం అనే పని, జ్ఞానము లేని పని, కృపకు దూరం అయిపోయాడు. రాజ్యము నిజంగా 40 సంవత్సరాలు అతన్ని దేవుడు రాజుగా అభిషేకించి తైలము నూనె పోసి యెహోవా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను స్వాస్థ్యముగా నియమించుకున్నాడని చెప్పిన సమూయేలు ప్రవక్త. అదే సమూయేలు ప్రవక్త నోట ఏమొస్తుంది? ఆమేన్. నీకు ఆజ్ఞాపించింది నువ్వు నెరవేర్చలేదు కాబట్టి, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని నువ్వు గైకొనలేదు కాబట్టి, అవివేక పని చేశావు కాబట్టి, నువ్వు తప్పు చేశావు కాబట్టి, నువ్వు పొరపాటు చేశావు కాబట్టి నీ రాజ్యము సదాకాలం ఇశ్రాయేలు ప్రజల మీద నియమించబడదు. 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు కోల్పోయాడు తన జీవితంలో ఆధిక్యతను. ఆమేన్. ఆమేన్ చెప్పగట్టిగా. కారణం దేవుని మాట వినకపోవటం.
యాజకుడు చేయవలసిన ధర్మం చెప్పాడు ముందుగానే, అది అంగీకరించలేదు. సరే నీ రాజ్యం నిలవదన్నాడు. అక్కడ ఏమైనా పశ్చాత్తాపడ్డా? అయ్యా నేను తప్పు చేశానయ్యా, అయ్యా పాస్టర్ గారు, అయ్యా నేను పొరపాటు చేసిన సమయంలో పాస్టర్ గారు నా తప్పు అయింది, అదిగో నాకు ధైర్యం చెడి ఈ పని చేశాను, నేను శత్రువులు నా మీదకి వస్తున్నారని భయపడి నా అంతటి నేనే సాహసించి నేను అభిషేకించుకున్నాను, నా తప్పు అయిందని ఆ రోజున సమయంలో ప్రవక్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే దేవుడు మరలా కరుణించేవాడేమో. ఆమేన్. నీ రాజ్యం నిలబడదన్నప్పుడు కూడా అతను పశ్చాత్తాపడ్డాడండి? పశ్చాత్తాపడలేదు. నాకేంది నిలబడకపోతే ఏమైంది అనుకున్నాడు. రాజ్యం నిలబడకపోవటం వల్ల పొరుగువాడిన దావీదుకు చూసిన ఆ రాజ్యం దేవుడు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటే సౌలు తట్టుకోలేక తన చేతులను వీటిని తీసుకొని కడుపులో పొడుచుకొని చచ్చాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, తట్టుకోలేకపోయాడు. ఆమేన్. చూశారండి ఎంత ఘోరం జరిగిపోయిందో. దేవుని ఉద్దేశం సౌలు పట్ల బహుగా ఉంటే ఆ ఉద్దేశాన్ని చేతులార పాడు చేసుకున్నాడు. దేవుని ఉద్దేశం ఈ విధంగా ఉంటే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. అవివేకముగా ప్రవర్తించాడు, మూర్ఖముగా ప్రవర్తించాడు, వికటముగా ప్రవర్తించాడు. తన రాజ్యాన్ని చేతులార పోగొట్టుకున్నాడండి. ఈ రోజున మన జీవితంలో కూడా మన మానవులం కాబట్టి వినండి, మానవ నైజ్యం మనలో పనిచేస్తుంది కాబట్టి ఆ మానవ నైజ్యాన్ని మనం ఎదుర్కొనుటకు నీకు కృప అవసరమైంది. కొట్టు చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచు. ఆయన కృప నీకు అవసరమై ఉంది. చేతుల పైకి అడగాలో చెప్పు, 2 చేతుల పైకి అడగాలో చెప్పు. హల్లెలూయా. ఆయన కృప నీకు అవసరమై ఉంది, ఆయన కృప నీకు అవసరమై ఉంది. గనుక కృప తొలగిపోయింది సౌలు జీవితంలో. సౌలు తట్టుకోలేని స్థితి. తన పిల్లలు యుద్ధంలో చనిపోయారు. అర్థమవుతుంది, తన పిల్లలు కూడా యుద్ధంలో చనిపోయారండి. సౌలు సామ్రాజ్యం అంతా కూడా తుత్తునీలుగా మార్చబడింది. దేవుడు ఉద్దేశించింది ఒకటి, సౌలు చేసుకున్న అవివేక పని, మూర్ఖత్వం. బైబిల్ మీరు ఎక్కడ చదవండి, మీరు బైబిల్ చదవండి. సౌలు ఎక్కడ కూడా మోకరించి దేవునికి ప్రార్థన చేసినట్లు బైబిల్ ఎక్కడ కూడా లేదు. బైబిల్ ఎక్కడ కూడా తాను మోకరించి ప్రభువా నన్ను కరుణించయ్యా, నన్ను దయతో క్షమించయ్యా, నేను అవివేక పని చేసుకున్న తప్పేం చేయలేదు, ఏ కుటుంబాన్ని పాడు చేయలేదు. ఆయన దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమేమో పాపం. ఆజ్ఞను అతిక్రమించాడు సౌలు. అయితే దావీదు చేసినంత పాపం ఏం సౌలు ఏం చేయలేదు. దావీదు ఘోరమైన పాపం చేశాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి దావీదు ఎందుకు 40 సంవత్సరాలు ప్రజలను పరిపాలన చేయగలిగాడు? సౌలు ఎందుకు 2 సంవత్సరాలు పరిపాలన చేసి ముగించుకున్నాడంటే దావీదులో నేను తెలుసుకుంది ఏమిటో తెలుసా? దేవుని దగ్గర తాను పశ్చాత్తాపడటమే కాదండి, దావీదు దేవుని సన్నిధిలో ప్రతిదీ ప్రభువు దగ్గర ఒప్పుకొని విడుదలని ఇచ్చేటట్లుగా దేవుని కృపకు పాత్రుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితంలో కూడా చూడండి అండి, దేవుని సన్నిధికి వచ్చిన మనం, నువ్వైనా నేనైనా మనం అందరం అండి, ప్రభు దగ్గర దేవుని మాట్లాడుతున్న మనం అందరమే. దేవుడు ఉద్దేశించింది ఒకటి, మనం చేసుకునే ఉద్దేశాలు ఏరుగా ఉంటున్నాయండి. దేవుని ఉద్దేశము సౌలు పట్ల మరొక విధంగా ఉంది. సౌలు ఉద్దేశము 2 సంవత్సరాలు పరిపాలన చేసుకున్నట్లుగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా, పెద్దగా చెప్తాం హల్లెలూయా. తన బ్రతుకును ముగించుకున్నాడు. చూడండి, చాలామంది కొంతమంది చనిపోతుంటారు, మధ్యంతరాన్ని చనిపోతుంటారు, అక్కడక్కడ చనిపోతుంటారు, అక్కడ శ్రద్ధాంజలిని మనకు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ దేవుని తప్పు కాదు, మానవుడు చేసుకునే తప్పిదం వల్ల, పొరపాట్ల వలన వాళ్ళు మధ్యంతరం చనిపోవటం, మధ్యంతరాన యాక్సిడెంట్లని, మధ్యంతరాన అనేక జబ్బులని, మధ్యంతరాన అనేక రోగాలని, మధ్యంతరాన వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు చనిపోవటం మీద ఒక కుటుంబ భూమి మీద ఉన్నంత కాలం వాళ్ళ కోసం వాడటం తప్పితే ఆ కుటుంబం కోలుకోలేని స్థితి. ఆమేన్. కోలుకోలేని స్థితి, తట్టుకోలేని స్థితి. ఒక అమ్మాయి యవ్వన పిల్ల పాపం హాస్పిటల్లో చనిపోతే నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. వినండి బాగేనండి. యేసయ్య యవ్వన పిల్ల తండ్రి హాస్పిటల్లో
చనిపోయిందే, చావు వార్త వినబడింది. ఆ అమ్మాయి ఏ పాపం చేయలేదు కదా, ఆ సహోదరి ఏ తప్పు చేయలేదు కదా. ఆ పాపకి ఇలాంటి జబ్బు ఎందుకు వచ్చిందయ్యా, ఇలాంటి మరణకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందయ్యా, ఆ పాపను ఎందుకు చూసుకునేలేవయ్యా అని ప్రభు సన్నిధిలో వినండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ పాపకి కారణం ఎవరో, ఆ పాప చనిపోవటానికి ఎవరో ఒక మనిషిని, ఒక ఆడ మనిషిని పెద్దామని ప్రభు చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అప్పుడు నాకు తెలిసిన మనిషి అండి ఆ పెద్ద ఆమె. వినండి బాగా, నాకు తెలిసిన మనిషి ఆ పెద్ద ఆమె. ఆ పెద్ద ఆమెకి ఎన్నోసార్లు నేను చెప్పాను, దేవుని ఆజ్ఞను అతిక్రమించొద్దు దయచేసి, దేవుని యొక్క మాటకి కృప నీకు దగ్గరగా ఉంది, ఆ కృపను పోగొట్టుకొని అవివేక పని చేసుకోగాకు. నువ్వు అవివేక పని చేసుకోవటం వల్ల కుటుంబానికి నష్టం, నీకున్నటువంటి కుటుంబము వ్యవస్థ, వారి వ్యవస్థకు దెబ్బ తగిలింది, ఆ వ్యవస్థ పాడైపోద్ది అని చెప్తే ఎన్నిసార్లు చెప్పిన అవివేక పని చేసుకుంది. దేవుడు అదే మనిషిని ఏం అవివేక పని చేయటం వల్ల ఆ కుటుంబానికి, ఆ యవనస్తురాలని కోలిపెట్టు చేసిందని దేవుడు ఆ మనిషిని చూపిస్తే ఆ దర్శనాన్ని నేను ఆ మనిషితో కూడా చెప్పలేదు. ప్రభువా నీకు స్తోత్రం అని మౌనంగా ఉన్నాను. చేతులు చాపి గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి, చేతులు చాపి హుషారుగా చెప్పండి. అవివేకము చేసుకోవటం, అవివేక పని, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. ఏమండి 50 లక్షలు ఇల్లు పెట్టుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ పాస్టర్ నేనెంతండి, ఏమండి నేనెంతండి అని చెప్తున్నాడు. అయ్యగారు ఏంటి చెప్పండి, ఈ ఇల్లు కట్టుకున్నాం, దాన్ని ఎలా ప్రారంభించాలి, మీరు ఎప్పుడు వస్తారు, మీరు మీ చేతులతో ఎలా చేయాలో, ఏమి మీకు కావాలో అవసరతలు చెప్పండి అని భార్య భర్త దగ్గర పెట్టుకొని చెప్పినన్ని రాసుకొని ఇలా కావాలయ్యా, ఇలా కావాలయ్యా, ఇదిగో ఇలా ప్రార్థన చేద్దామంటే, అయ్యగారు మీరు ఏ టైంకి వస్తారు, ఇదిగో నేను పలాంటి టైంకి వస్తాను. సేవకుని మాట, ఆయన ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్న సేవకుని మాటను తీసుకొని సేవకుని ముందు అక్కడికి యేసయ్య ద్వారా అడుగుపెట్టేటట్లు చేయాలని ఆశపడ్డాడు. ఆమె చెప్పగట్టిగా. ఈరోజున మనమైతే అండి, మన జీవితాలు అయితే ఒక్కసారి గమనించుకోండి, మన బ్రతుకులైతే. సౌలు నిజంగా నాకు చూస్తే సౌలు ఏ తప్పు చేయలేదు, కానీ తొందరపడి అవివేక పని చేశాడు కాబట్టి తన రాజ్యాన్ని కోల్పోయాడు. అసలు సౌలు వచ్చిన స్థితి ఏమిటి, గాడిదల పైన వచ్చాడు. పనోడు నడిపించిన స్థితి ఏమిటి, నీ గాడిదలు ఎక్కడికి వెళ్ళావు, ఆ సమయంలో ప్రవక్త ఉన్నాడు అని దీర్ఘదర్శి ఏ మాట చెప్తాడో ఆ మాట పరిశుద్ధాత్ముడు నెరవేరుస్తున్నారు. అక్కడికి వెళ్దాం పా. ఆమేన్, హల్లెలూయా. చెప్పు, చేతులు చాపి హుషారుగా చెప్పు, మనం అక్కడికి వెళ్దాం పా. ఆ ప్రవక్త దీర్ఘదర్శి అండి, ఆయన ప్రార్థన చేస్తాడండి. సమయాల ప్రవక్త మంచి ప్రార్థన పరుడండి, ఆయన దర్శన వర్మ కలిగిన వాడండి. నీ గాడిదలు ఎక్కడికి పోయినా ఆయన తేటగా తెలియజేస్తాడు. ఒక ఆమె వినండి, చిన్న షాప్ పెట్టుకుంది, బాగా ప్రార్థనకు వచ్చామే. చిన్న షాపులు ఉంచుముంచుకున్న 10,000 20,000 రూపాయలు విలువైన వస్తువులు పెట్టుకుంది. ఆడవాళ్ళు ధరించుకున్నాయి, వినండి బాగానండి, ఆడవాళ్ళు ధరించుకున్నాయి ఆభరణాలు, ఆడవాళ్ళు ధరించుకునే ఆ గోల్డ్ అంటే బంగారం ఏం కాదండి, దానికి నకిలీ రంగేసి అమ్ముతారండి. దేవునికి స్తోత్రం. చర్చికి వచ్చే వాళ్ళు ఆమె దగ్గరికి వస్తారు, వెళ్తా ఉంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా మీరు. 4 బాక్సులు 4,000 రూపాయలు ఖరీదు చేసి 4 బాక్సులు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. 4 బాక్సులు తీసుకుని వెళ్ళారు. ఆ బేద మనిషి అండి, భర్తను కోల్పోయింది, దాని మీద జీవనాధారం. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో. 4 బాక్సులు అంటే 4 బాక్సులు 4 16,000 రూపాయలు క్షణాల్లో కనుమరుగైపోయి 4 బాక్సులు. ఫోన్ చేసింది, అయ్యగారు ప్రార్థనకు వచ్చేవాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, వెళ్తున్నారు అయ్యగారు, 4 బాక్సులు అయిపోయారయ్యా, 16,000 రూపాయలు కనుమరుగైపోయినాయా, నా పరిస్థితి ఏంటి, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి, ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేస్తున్నా, వినండి, ప్రార్థన చేస్తున్నా. ప్రభు ఆ బాక్సులు ఎవరు తీసుకెళ్లారు చూపించాయా, ఆనవాళ్ళు తెలియజేయను ఆయన.
ఆ తల్లి ఘోషిస్తుంది, ప్రభువా సేవకులుగా మీరు మాకు బయలుపరచండి అయ్యా అని కన్నీళ్లతో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం, 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. బాధ తట్టుకోలేక 3 రోజు కూడా ఉపవాసం ఉండి దేవుని మందిరంలో కూర్చొని బాగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బయలుపరచు అంటే ఆ 3 రోజు ఏం బయలుపరచలేదు. నిద్రపోతున్న సమయంలో దేవుడు బయలుపరిచాడండి ఆ విషయాన్ని. అమ్మని చెప్ప గట్టిగా. ఆ బాక్సులు తీసుకుంది ఎవరో కాదండి, వాళ్ళ సొంత బంధువులే 4 బాక్సులు తీసుకుని వెళ్ళారు. ఆ మనిషిని ప్రభు చూపించాడు నాకు. ఈ మాట చెప్తే ఆమె నమ్మిద్దా? వినాలి. ఈ మాట చెప్తే ఆమె నమ్మిద్దా? ఆమె నమ్మకపోని. వినండి, అర్థం చేసుకోండి, గట్టిగా చెప్పండి. ఎవడని నమ్ముతాడని పక్క నుండి కీడు చేశాడు, నువ్వు నమ్మవు. నీతో బాగున్నాడు, నీకు ఏమండి నీకు నష్టాన్ని చేకూర్చాడు, నువ్వు నమ్ము. నేను నమ్ముతానా? నా ఎమ్మడి తిరిగాడు బాగున్నాడు నేను అనుకుంటాను. నాకు కీడు చేస్తే నేనేమనుకుంటాను? నేను కూడా నమ్మనండి. ఆమె నమ్మిన నమ్మకపోయినా దేవుడే నాకు బయలుపరిచాడు. ఆమె ఏం చేస్తుందంటే ఆగలేక, వినండి బాగానండి, 16,000 డబ్బులు పోయినాయి కదండి, 16,000 రూపాయల బాక్సులు పోయినాయి కదండి, బంగారం నకిలీ బాక్సులు, బంగారం పెట్టుకునేయండి, కోటింగ్ వేసుకునేయండి. వాళ్ళకి ఎవరికో చెప్పించిందంట, అక్కడ అది చూసిరాపో, ఆ గుడ్డు చూసిరాపో, ఈ గుడ్డు చూసిరాపో అని. వాళ్ళు అన్నారంట, వినండి, అమ్మా ఎవరో కాదు మీ రక్త సంబంధులు అని చెప్పారంట వాళ్ళు. దేవునికి స్తోత్ర. అయితే ఆ విషయం ఆమె నాకు చెప్పలేదు. సరే నేను ఆమెకు చెప్పా, తల్లి ఇదిగో నీ 4 బాక్సులు పోయింది, ఎవరో కాదు నీ ఇంటి పక్కన నీ రక్త సంబంధం అని చెప్పా. అంది. అలాంటిది కాదు పాస్టర్ గారు ఆమె, వినండి, ఇలాంటిది కాదు పాస్టర్ గారు ఆమె. చాలా నమ్మకస్తురాలండి, చాలా నమ్మకస్తురాలు. అలాంటిది కాదా అంది. ఆమె అలాంటిదో కాదో నువ్వు ప్రార్థన చేయమన్నా దేవుడు నాకు చూపించాడు, నేను చెప్పా. ఆమేన్. గడిగలు చెప్పాలి, పెద్దగా చెప్పాలి, హుషారు చెప్పాలి, చేతుల పైది గడిగి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయమన్నావు, నేను ప్రార్థన చేసి దేవుడు నాతో చెప్పాడు, అంతేకా దేవుడు నాతో చెప్పాడమ్మా అన్న. అవునా? అయ్యో పాస్టర్ గారు, విశ్వాసం మనిషి కొంచెం విశ్వాసమే, ముందు చెప్పింది నమ్మాలి కదండి. అయ్యో కొంచెం నాకు డౌట్ వస్తుందయ్యా, నేనప్పుడు ఇంటి మీద కన్నేస్తుందయ్యా అంది. అది గమనించుకన్నా 3వ రోజు ఆ బాక్సులు తీసుకొచ్చి సైలెంట్గా లోపల ఉంటే సైలెంట్గా షాప్కని వచ్చి 4 బాక్సులు పెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడా? ఆ గదిలో పెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్ర. నేను అన్న, ఆ మనిషేనా తల్లి అన్న? నువ్వు చెప్పింది 100కి 100 కరెక్ట్ అయ్యా, ఆ మనిషేనయ్యా దేవుడు కార్యం చేశాడు. నమ్మరాని నిజాలు ఈ రోజున చూశారండి, నమ్మలేం మనం. సౌలు దగ్గరికి దేవుడు వెళ్ళాడు సమూయేలు ప్రవక్త ద్వారా. ఆమేన్. గట్టిగాలే చెప్పాలి, చేతులు చాప గట్టిగాలే చెప్పాలి, 2 చేతులు చాప పెద్దగా చెప్పండి, మీరు అందరూ హుషారుగా చెప్పండి, చేతులు పైకెత్తండి. ఆ బాక్సులు తీసింది ఆమె, నిరూపణ అయింది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం, ప్రార్థన చేసుకుంటున్న మనం, వాళ్ళ నడక, వాళ్ళ ప్రవర్తన, మన ఆలోచనలు గుర్తించాలి. ఎందుకంటే మనం ఊరికే నేను నమ్మి అమ్మా వచ్చింది, అలాబి వచ్చిందా, వచ్చావు అమ్మాయి, ఓకే, ఊరికే నేను నమ్మి, వినండి, ఊరికే నమ్మి ప్రేమ మాటలతో, నూనె పూసే మాటలతో, కొంతమంది తీగా ఉండే మాటలతో, జారా స్త్రీ మాటలు ఎలా ఉంటాయి అంట, తీయగాను మధురముగాను టేస్ట్గా ఉన్నట్లుగా ఈ మాటలు నమ్మి దేవుని కృప, దేవుని సంకల్పాన్ని మనం పోగొట్టుకుంటే అది మరలా తిరిగి వచ్చేది కాదు. నీకు మరొక జన్మ కూడా మరలా దేవుడు ఇవ్వలేదు, మనకి ఒకే జన్మ ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యం ఉంటామే ఇక్కడ, లేకపోతే అక్కడ ఉంటామే. చేతులు చాపు గట్టిగా చెప్పు, విసారుగా చెప్పు, పెద్దగా చెప్పు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. గనుక ఈ రోజున మనం దేవుని సన్నిధిలో, దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పిలుచుకున్నాడు, ఆయన ఉద్దేశించిన పిలుపు, మొదటి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? స్వస్థత కొరకు పిలుచుకున్నాడేమో, లేకపోతే నిన్ను ఆశీర్వదించడం కొరకు పిలుచుకున్నాడు, అవన్నీ కాదు. కానీ దేవునికి నీ ద్వారా పని ఉంది కాబట్టి ఆయన సంకల్పం నీ పట్ల నెరవేర్చబడను గాక. అందరు దయచేసి పైకి లేండి, ఒక క్షణం కళ్ళు మూయండి, దయచేసి అందరు పైకి లేండి, 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూయండి ఒక్క క్షణము. దయచేసి పైకి లేండి, దయచేసి అందరు పైకి లేండి, దయచేసి అందరు పైకి లేండి, కళ్ళు మూయండి, చేతులు పైకెత్తండి, లేండి, పైకి లేండి, దయచేసి కూర్చోవద్దు అందరు కూడా.
చేతులు చూపించండి, ఆకాశం వైపు చేతులు చూపించండి. దయచేసి 2 చేతులు ఆకాశము చూపించు. కళ్ళు మూసి 2 చేతులు ఆకాశము చూపించు. నీ కుడి చేతి చూపించు ఆకాశం వైపు. ఒక్క క్షణం ఆకాశము చేతులు చాపు. చేతులు చూపించు ఆకాశం వైపు. ఇదియే నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా.